బ్రేకింగ్ న్యూస్. యుద్ధంతో గాజాలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో మనం రోజు చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు గాజాలో ఉన్న అత్యంత దారుణమైన పరిస్థితిని, దారుణమైన దృశ్యాలను బిగ్ టీవీ మీ ముందు ఉంచబోతోంది. సహజంగా మన ఇంట్లో ఉన్న చిన్నపిల్లల ఆకలితో ఏడుస్తూ ఉన్నప్పుడు వాళ్ళకి రకరకాల వస్తువులు పెట్టి, రకరకాల తిండి పదార్థాలు పెట్టి వాళ్ళ ఆకలి తీరుస్తాం. అమ్మ ఆ చిన్నారిని చేతిలోకి తీసుకొని పాలిస్తూ ఉంటుంది. ఇప్పుడు గాజాలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో తెలుసా? నెలల చిన్నారులకు కనీసం ఇద్దాము అంటే తల్లులు పాలు ఇవ్వలేని దయనీయమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. తమ కళ్ళ ముందే చిన్నపిల్లల ఆకలితో చనిపోతుంటే కనీసం 2 చుక్కల పాలు ఇవ్వటానికి కూడా తల్లులకు అవకాశం లేని పరిస్థితి ఉంది. ఇప్పుడు మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు కదా, ఆ దృశ్యాలు ఏంటో తెలుసా? ఒక తండ్రి తన బిడ్డకు ఒక బిస్కెట్ల ప్యాకెట్ కొనిచ్చినటువంటి దృశ్యాలు కాదు. కేవలం ఇప్పుడు తమ చిన్నారుల పొట్ట నింపటానికి ఇదిగో ఇప్పుడు మీరు చూస్తున్నారు ఈ బిగ్ టీవీ స్క్రీన్ పైన ఆ బిస్కెట్లే ఆ చిన్నారుల పొట్ట నింపుతున్నాయి. సహజంగా మనం ఇక్కడ కొనుక్కుంటే ఆ బిస్కెట్ ప్యాకెట్ మహా అయితే 5 రూపాయలు ఉంటుంది కదా, కానీ ఈ బిస్కెట్ ప్యాకెట్ గాజాలో కొనాలి అంటే 1000 రూపాయలు. 1000 రూపాయలు ధర పెట్టినా కూడా ఆ బిస్కెట్ ప్యాకెట్ దొరకడం గగనంగా మారిపోతుంది, కష్టంగా మారుతుంది. మొదటి బాక్స్లో మీరు చూడండి బిగ్ టీవీ స్క్రీన్ పైన గాజా ఇప్పుడు శ్మశానంగా మారిపోయింది. అలా మారిపోయిన శ్మశానం లాంటి శిథిరాల కిందే ఆ పక్కనే చిన్నపిల్లల ప్రాణాలని కాపాడుకుంటూ, వాళ్ళ ప్రాణాలను కాపాడుకుంటూ, ఎప్పుడు ఏ మిసైల్ వచ్చి తమపై పడుతుందో తెలియని భయంతో వాళ్ళంతా తమ కాలాన్ని వెళ్ళబుచ్చుతూ ఉన్నారు. చూసారా ఆ చిన్న పాప ఆ ఒక్క బిస్కెట్ బహుశా ఎన్ని రోజులు అయ్యి ఉంటుందో తెలుసా బిస్కెట్ తిని. ఇప్పటికీ ఐక్యరాజ్య సమితి చెబుతూ ఉంది గాజాలో ఇలాంటి పరిస్థితులే ఉంటే త్వరలో వేలాది మంది చిన్నపిల్లలు గాజాలో మరణించబోతున్నారు అనే వార్త. ఆ వార్త మనం విన్నప్పుడు మొత్తం ప్రపంచం అంతా కూడా భయాందోళన వ్యక్తం చేసింది, భయపడింది. అదిగో చూడండి ఒకసారి మొదటి బాక్స్లో మీరు చూస్తున్నది ఏంటో తెలుసా? గాజా ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న యుద్ధం కారణంగా శ్మశానంగా మారిపోయిన గాజాను ఇప్పుడు అక్కడ బుల్డోజర్లు పెట్టి వాటిని సవ్యంగా చేస్తున్నటువంటి దృశ్యాలు, అక్కడున్న శిథిలాలను పక్కగా జరుపుతున్నటువంటి దృశ్య బిగ్ టీవీ స్క్రీన్ పైన మీరు చూస్తున్నారు. ఆ రెండో బాక్స్లో మీరు చూస్తున్నది ఏమనిపిస్తోంది? ఒక్కసారి మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. తమ బిడ్డ ఆకలి తీర్చడానికి బిస్కెట్ ప్యాకెట్ తీసుకొచ్చి ఇస్తుంటే ఆకలితో ఉన్న ఆ చిన్నారి ఆ బిస్కెట్ని తిని పొట్ట నింపుకుంటుంది. తీవ్రమైన పోషకాహార సమస్యతో ఇప్పుడు గాజాలో ఉన్న చిన్నపిల్లలు అల్లాడిపోతున్నారు. తీవ్రమైన ఆహార కొరతతో గాజాలో ఉన్న పిల్లలు ఏడుస్తూ కనిపిస్తూ ఉన్నారు. గాజాలో ఎక్కడ చూసినా పెద్దవాళ్లలో భయం కనిపిస్తూ ఉంది, చిన్నవాళ్లలో ఆకలి కేకలు కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పుడు మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. ఆ మొదటి బాక్స్లో చూస్తున్నది ఇజ్రాయెల్ ప్రయోగించిన బాంబుల కారణంగా శిథిలమైపోతున్న గాజా. అదిగో చూడండి ఒకసారి ఆ బిగ్ టీవీ స్క్రీన్ పైన చూడండి ఒకసారి. ఆ బిగ్ టీవీ స్క్రీన్ పైన మీరు చూస్తుంటే ఏమనిపిస్తోంది? ఒక్కసారిగా పడిన మిసైల్తో మొత్తం ఆ భవనాలన్నీ కూడా శిథిలమైపోయిన దృశ్యాలు ఇప్పుడు మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. రెండో బాక్స్లో ఆ చిన్నారికి ఒక తండ్రి బిస్కెట్ ప్యాకెట్ను తినిపిస్తూ ఈ బిస్కెట్ ప్యాకెట్ను ఎంత పెట్టి కొనాల్సి వస్తోంది అన్నది చెబుతూ ఉన్నాడు. ఈ దృశ్యాలు చూస్తుంటే మీకు ఏమనిపిస్తోందో, ఆ బిగ్ టీవీ న్యూస్ చూస్తున్నప్పుడు మీకు ఏమనిపిస్తోందో మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. మన ఇంట్లో మన కళ్ళ ముందు చిన్నపిల్లల ఆకలితో అలమటించిపోతూ ఉన్నప్పుడు మనం వాళ్ళకి వెంటనే వెళ్ళి పరుగున వెళ్ళి ఏం తెచ్చి పెడదామా అని మీరు జోకొడుతుంటుంటారు కదా చిన్నపిల్లలు మీ ఇంట్లో ఉన్నప్పుడు. కానీ ఇక్కడేంటో తెలుసా? బయటికి వెళితే ఏ బాంబు వచ్చి తమ మీద పడుతుందో తెలియదు. ఇంట్లో ఉంటే చిన్నపిల్లల ఆకలితో అలమటించిపోతున్నారు. ఇంట్లో ఆ చిన్నపిల్లల ఆకలి తీర్చడానికి బయటికి వెళ్తే ఏ బాంబు పెట్టి నుంచి వచ్చి పడుతుందో తెలియని పరిస్థితి ఉంది. అంతేకాదు మానవతా సాయం అందిస్తున్న ఆ కేంద్రాలపై కూడా ఇజ్రాయెల్ దాడులు చేసింది. ఆ మానవతా కేంద్రాల దగ్గర కూడా ఇజ్రాయెల్ కాల్పులకు తెగబడింది అని ఇటు గాజాలో ఉన్నవారు చెప్తుంటే ఆ దాడులకు మాకు ఎటువంటి సంబంధము లేదు అని ఇజ్రాయెల్ చెప్తుంది. ఆ దాడిలో కూడా ఇప్పటికీ చాలామంది చనిపోయారు. మానవతా సాయాన్ని అందిస్తున్న ఆ కేంద్రాల దగ్గర కూడా ఇజ్రాయెల్ దాడులు చేసిందని ఇటు హమాస్ చెప్తుంది. కానీ ఆ దాడికి మాకు ఎటువంటి సంబంధము లేదు, ఆ దాడికి ప్లాన్ చేసింది హమాసే అని ఇటు ఇజ్రాయెల్ చెప్తుంది. ప్రపంచవ్యాప్తంగా సింపతిని పొందటానికి హమాసే ఆ దాడికి పాల్పడి అది ఇజ్రాయెల్పై నెడుతోంది అని చెప్తున్నారు. మేము ఎటువంటి మానవతా సాయాన్ని అందించే కేంద్రాలపైన మేము దాడికి పాల్పడలేదు అని ఇజ్రాయెల్ చెప్తుంది. కానీ ఇజ్రాయెల్ ఇప్పటికే మానవతా సాయాన్ని అందించడానికి వచ్చే ట్రక్కులన్నింటినీ కూడా నిలిపివేసింది, ఆ దారులన్నీ కూడా క్లోజ్ చేసింది. దీనిపై కూడా యునైటెడ్ నేషన్స్ ఆందోళన వ్యక్తం చేస్తుంది. ఇలా అయితే
వేలాది మంది చిన్నపిల్లలు చనిపోతారని. బిగ్ టీవీ స్క్రీన్ పైన ఆ చిన్నారి పొట్ట నింపుకోవటానికి బిస్కెట్ తింటున్న దృశ్యాలు చూస్తూ ఉంటే మీకేమనిపిస్తుందో మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. ఒకసారి ఆ చిన్నారికి ఆ బిస్కెట్ తినిపిస్తూ ఉన్నప్పుడు చోటు చేసుకున్న దృశ్యాలు అక్కడ మాటలు కూడా విందాం. Rafif. Rafif. Bist du da? Rafif. Rafif. Bist du da? బిగ్ టీవీ స్క్రీన్ పైన గాజాలో ప్రస్తుతం ఉన్న దయనీయ పరిస్థితులవి. ఆ చిన్నారి మెడలో ఒక పాల పీకి వేలాడుతూ ఉంది కదా, ఆ గ్రీన్ కలర్లో ఉన్నది చూసారా? ఆ చిన్నారి మెడలో ఒక పాల పీక వేలాడుతూ ఉంది కదా, ఆ పాల పీకతో రాణి పాలను ఆ పాప ఏడుస్తూ ఉంటే ఆ ఉత్తి పాల పీక సహజంగా మామూలుగా అయితే ఇంటి దగ్గర ఏడుస్తూ ఉంటుంది పెడతారు, కానీ గాజాలో ఆహారం అందించలేక కనీసం తల్లులు పాలు ఇవ్వలేక ఆ ఉత్తుత్తి పాలపేక వాళ్ళ నోట్లో పెట్టి పాలు వస్తున్నట్టుగా భ్రమింపజేస్తూ ఉన్నారు. అలాంటి దయనీయమైన పరిస్థితులు ఉన్నాయి. చూడండి, ఆ బిస్కెట్ ప్యాకెట్ ఇచ్చేటప్పుడు ఆ పాప గొంతు నుంచి వస్తున్న శబ్దం విన్నారా? ఆకలితో అలమటించిపోతుంది. ఆ ఏడుస్తూ ఉన్నటువంటి ఆ పాప ఒక్కసారిగా ఆ బిస్కెట్ తీసుకున్న తర్వాత ఆకలితో ఆ బిస్కెట్ తీసుకుంటుంది. ఆ క్షణంలో ఆ బిస్కెట్ ప్యాకెట్ని చింపుతూ ఉన్నప్పుడు ఆ పాప నుంచి వస్తున్న శబ్దాన్ని, ఆ గొంతు నుంచి వస్తున్న శబ్దాన్ని ఒక్కసారి మీరు వినండి. మీకోసం ఇంకొకసారి నేను ఆ ఆడియోని ప్లే చేస్తున్నాను. ఆ ఆడియో వినండి ఒక్కసారి. అంటే ఎంత ఆకలితో అలమటించిపోతున్న ఆ చిన్నారి ఆ బిస్కెట్ని తిని తన ఆకలి నింపుకోవటానికి ఎంత ఆతృతగా ఉందో ఆ చిన్నారి గొంతులోంచి వస్తున్నటువంటి ఆ మూలు వింటే మీకేమనిపిస్తుందో మీ అభిప్రాయాన్ని బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తూ కమెంట్ బాక్స్లో తెలియచేయండి. గాజాలో ఇలాంటి దయనీయ పరిస్థితులు ఉన్నాయి. ఒకసారి మీకోసం ఆ ఆడియోని వినిపిస్తాను. ఆ ఆడియోని విన్న తర్వాత మీకేమనిపిస్తుందో, ఆ చిన్నారి గొంతు నుంచి వస్తున్న ఆ ఆకలితో కూడిన అరుపు అంటాం కదా, ఆ ఏడుపు అంటే చిన్నారి ఏడవలేక కూడా పోతుంది. ఆ శబ్దం వింటూ ఉంటే మీకేమనిపిస్తుందో మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. మీకోసం ఒక్కసారి మళ్ళీ ఆ ఆడియోని ప్లే చేస్తాను. Rafif, bist du da? Rafif. Rafif, bist du da? చూసారా ఆ దృశ్యాలు? ఇది కేవలం ఆ ఒక్కింట్లో ఆ చిన్నారికి సంబంధించిందే కాదు, గాజాలో ఎక్కడ చూసినా ఇలాంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి. చిన్నపిల్లలు కనీసం తాగడానికి పాలు లేవు, తినడానికి ఆహారం లేదు. ఎవరైనా దాతలు తీసుకొచ్చిన ఆ బిస్కెట్లతో మాత్రమే వాళ్ళ చిన్నారుల పొట్ట నింపే పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఒకవేళ ఏదైనా ఒక ఆహారంతో కొన్ని ట్రక్ వస్తే అక్కడ చాలామందికి ఆహారం అందక వెనుదిరిగి వెళ్ళిపోయే పరిస్థితులు కూడా ఉన్నాయి. అంటే చాలీచాలని ఆహారంతో వాళ్ళు కాలాన్ని వెల్లదీస్తున్నారు. చాలామంది చిన్న పిల్లలతో సహా చాలామంది కొన్ని రోజులయ్యింది వాళ్ళు సరైన ఆహారాన్ని తిని, కనీసం వాళ్ళ ఆహారాన్ని చూసి కూడా కొన్ని రోజులు అవుతూ ఉంటుంది. ఇప్పటికే కొన్ని టన్నుల ఆహార ట్రక్కులను సరిహద్దుల్లోనే ఆపేసినట్టుగా తెలుస్తుంది. ఇజ్రాయెల్ గాజాకు వెళ్ళే ఆహార ట్రక్కులను పూర్తిగా వెళ్ళనివ్వడం లేదు, వాటిని ఆపేస్తూ ఉంది. అంతేకాదు హమాస్ ఉగ్రవాదులు ఎక్కడైతే ఉన్నారో అనే సమాచారం అందుతూ ఉందో అక్కడ ఇదిగో ఈ బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారే ఇలా దాడులు చేస్తుంది. ఈ దాడులతో ఇప్పటికే వేలాది మంది చనిపోయారు. ఎంతోమంది వేలాది మంది ఇప్పుడు ఆకలితో చనిపోయే
దయనీయమైన పరిస్థితులు ఉన్నాయని చెబుతూ ఉన్నారు. ఇలా శ్మశానంగా మారిపోయింది గాజా. రాబోయే రోజుల్లో ఇంకా గాజా పూర్తి శ్మశానంగా మారే అవకాశం ఉంటుందని చెప్తున్నారు. ఇప్పటికే ట్రంప్ అంటూ ఉన్నాడు, గాజాను నేను దత్తత తీసుకుంటాను, చాలా కాలం చాలా సంవత్సరాల పాటు నేను దత్తత తీసుకున్న తర్వాత కొన్ని దశాబ్దాల తర్వాత మళ్ళీ గాజాను నివాస యోగ్యమైన సిటీగా మారుస్తాను అని ఇప్పటికే ట్రంప్ కూడా అన్నాడు. కానీ ఆ ప్రయత్నాలు ఎక్కడ జరుగుతున్నట్టుగా అనిపించట్లేదు. ఇంకా కొద్దో గొప్ప మిగిలి ఉన్న గాజా కూడా పూర్తిగా నేలమట్టమై శ్మశాన వాతావరణాన్ని సంతరించుకునే పరిస్థితులే ఉన్నాయని చెబుతూ ఉన్నారు. అంతేకాదు ఆహారం అందక త్వరలోనే వందలాది మంది వేలాది మంది చిన్నపిల్లలు తమ ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉంటుందని కూడా చెప్తున్నారు. ఇది ప్రపంచాన్ని మరింత భయపెడుతుంది. ఆ బాంబు దాడుల దృశ్యాలు చూస్తుంటే మీకేమనిపిస్తుంది? చిన్నపిల్లల ఆకలి కేకలు వింటే మీకేమనిపిస్తుందో మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి.